శుభమస్తు. శ్రీరామ జయం. దైవస్మరణ చేస్తే, దైవనామాన్ని మనసులో మననం చేసుకుంటూ ఉంటే ఏం ప్రయోజనం? ఎందుకు దైవాన్ని మనం స్తోత్రం చేయాలి? విలువైన సమయం మన చేతిలో ఉన్నప్పుడు ఆ సమయాన్ని వెచ్చించి ధనాన్ని సంపాదించవచ్చు, నైపుణ్యాలు పెంచుకోవచ్చు, జ్ఞానం పెంచుకోవచ్చు, 10 మందితో సంబంధాలు మెరుగున పడే విధంగా మన ప్రవర్తనను ఎప్పటికప్పుడు నిత్యనూతంగా మలచుకోవచ్చు. ఆ విలువైన సమయాన్ని వెచ్చించి దైవస్మరణ చేయడంలో ప్రయోజనం ఏమిటి అని పలువురికి ఆధునికుల మనస్సులలో మెదిలే ఒక సందేహం ఇది. కాస్త విరామం ఇచ్చి పలికితే దేహం అన్న పదం విడిగా వినిపిస్తుంది. దేహం ఉన్నంతకాలం సందేహాలుంటాయి. సందేహాలు తీరాలి అంటే సావధానమైన మనస్సు ఉండాలి. సావధానమైన మనస్సుకే సమాధానం లభిస్తుంది. సావధానమైన మనస్సు ఎప్పుడు కలుగుతుంది? ప్రతి దైవాన్ని, ప్రతి మతాన్ని, ప్రతి ధర్మాన్ని సత్వమైన గుణంతో కూడిన మనస్సుతో ప్రశాంతంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కలుగుతుంది. ఎదుటివారు ఏం చెబుతున్నారో తెలుసుకుంటే, వింటే కలిగేటటువంటి స్థితి ప్రశాంతత. అలాంటి ప్రశాంతత మనకు ఎవరు అనుగ్రహిస్తారు? గురువు అనుగ్రహిస్తాడు. ఎవరు గురువు? ఎవరికి వారు వారినే తమకు ప్రప్రథమ గురువుగా స్వీకరించాలి. నేను గురువును అని అనుకొని నాలో ఉన్న ఆ ప్రాణశక్తి నాకు గురుత్వాన్ని ఆపాదించి ఎవరినో ఒకరిని మనం గురువుగా స్వీకరించాలి, వారి మాట వినాలి అనేటటువంటి నిర్ణయం చేసినప్పుడు తన మనస్సు అనే గురువు చెప్పిన ప్రబోధం ద్వారా ఆ వ్యక్తి మరి ఒకరిని గురువుగా స్వీకరిస్తున్నాడు. గురువారం దక్షిణామూర్తిని పూజించాలి. పిల్లలకు బాగా చదువు రావాలా? మీ ఇంట్లో పిల్లలు చదువుకునే మేజాబల్ల ఉత్తరం గోడ వైపు వేయండి. పిల్లలు ఉత్తర ముఖం కూర్చుని చదువుకుంటారు. ఆ మేజాబల్ల పైన ఉత్తరం వైపు ఉండే గోడకు దక్షిణామూర్తి చిత్రపటాన్ని వేలాడదీస్తే ఆ దక్షిణామూర్తి దక్షిణం దిక్కును చూస్తూ ఉంటాడు. దక్షిణం దిక్కున ఉండేటటువంటి యముడు లేదా అనేక అసాంఘిక శక్తుల కిరణాలు పిల్లవాడిని సోకకుండా, తాకకుండా, పిల్లవాడి దరి చేరకుండా ఈ దక్షిణామూర్తి దృక్కులు ఆపుతాయి. విద్యార్థికి బాగా చదువు రావాలి. ఇదిగో బ్రహ్మచర్య వ్రతంలో ఉన్న చిన్నారి బాలబాలికలు, కళాశాలకి వెళ్ళేవారు, విద్యాభ్యసనం చేసేవారు ఈ విధంగా ఉత్తరం వైపున పీఠం వేసుకుని కూర్చున్నట్లయితే వారికి సమస్త విద్యలు వచ్చేస్తాయి. అలాగే వృద్ధులు, పెద్దవారు పుస్తకమైనటువంటి విద్య కాకుండా జ్ఞానాన్వేషణతో సానుకూలమైన ఆలోచన సంకల్పం కలవారు వీరంతా వారి వారి శయన గృహాలలో లేదా అతిథి గృహం, డ్రాయింగ్ రూములో వారు ఎక్కడ ఎక్కువగా కూర్చుంటారో ఆ గదిలో దక్షిణం గోడ వైపు దక్షిణామూర్తి చిత్రపటాన్ని వేలాడ తీసుకోవాలి. ఎందరో అంటూ ఉంటారు, ఇలా చిత్రపటాన్ని ఎక్కడంటే అక్కడ ఏ పటమైనా వేలాడ తీసుకోవచ్చు, కానీ చిత్రపటాన్ని వేలాడ తీయడానికి కూడా ప్రత్యేకమైన పరిస్థితులు ఉండాలా? కావాలి. అన్నపూర్ణాదేవి చిత్రపటం వంటగదిలోనే ఉండాలి. రాధా కృష్ణుల చిత్రపటం శయనగృహంలోనే ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి చిత్రపటం అతిథి గృహంలోనే ఉండాలి. నరసింహస్వామి వారి చిత్రపటం పూజాగృహంలోనే ఉండాలి. ఆ చిత్రపటాలు చూస్తే మనలో కలిగే భావోద్వేగాల కారణంగా ఏ గదిలో కూర్చుంటే ఎటువంటి భావ ప్రకంపనలు మనలో ఉంటాయో ఆ భావ ప్రకటనలకు, ప్రకంపనలకు అనుకూలంగా ఉండే చిత్రపటాన్ని అలంకరించాలి. ఇది ఆధ్యాత్మికాన్ని, ఒకటి అయిన దైవభావాన్ని మన జీవన విధానంలో సానుకూల శక్తిని పెంచుకోవడం కోసం మార్చుకోవలసిన విధానం. ఇది అవసరం కనుక దక్షిణం గోడ వైపు ఇలా దక్షిణామూర్తి చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తే ఆ వెనుక ఉండేటటువంటి అసాంఘిక శక్తులు, యమ సంబంధితమైన కిరణాలు ఈ వృద్ధులను దరిచేరకుండా స్వామి కాపాడుతాడు. వెళ్ళవలసిన కాలం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం, కానీ స్వామి కారణంగా జ్ఞానం పెరుగుతుంది. చదువు, విద్య రెండూ ఒకటి కావు. చదువు కావాలి, ఉత్తరం గోడ వైపు కూర్చోవడం, స్వామి చిత్రపటాన్ని ఉత్తరం గోడకు. విద్య కావాలి, జ్ఞానం కావాలి, దక్షిణం గోడకు. ఇది ఆలోచించే విషయం. ఆలోచన చేద్దాం. దైవానుకూలతతో మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. శ్రీరామ జయం.